నాన్నగారు టీచర్ స్కూల్ తరఫున పిక్నిక్ తీసుకుని వెళ్తారంటే 200 ఇవ్వమంటున్నారు. నాన్నగారు టీచర్ సెకండ్ టర్మ్ ఫీజు కట్టమని అడిగారు. అలాగేనమ్మా. నాన్నగారు నేను టీవీ చూసుకుంటాను. చూసుకుంటామ్మా. నాన్నగారు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మన అందరికి బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? తీసుకుందాం అమ్మా. ప్రజెంట్ ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇంకా జీతాలు ఇవ్వడం లేదు కదా, 3 నెలల నుంచి ఇవ్వడం లేదు. మరి పండగకి ఏమైనా ఇస్తారేమో చూద్దాం. ఒకవేళ ఇస్తే మన పండగకి అందరం బట్టలు తీసుకుని పండగ అది బాగా జరుపుకుందాం. ఓకేనా? ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిపెండ్ చేసుకోలేము. ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన జరిగారు, రోడ్ల మీద రమ్మని చెప్పట్ల. కలిసి మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీ కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? ఇప్పుడు హిందువులమే కదా. అవునమ్మా. మరి జీతాలు రాకపోతే మరి ఈ పండుగలు మనం ఎలా చేసుకుంటాము? నాయకులు హిందువుల మనోభావం దెబ్బతింటాయని చెప్తున్నారు కదా, మరి ఎంప్లాయీస్ అందరూ హిందువులమే కదా, జీతాలు రాకపోతే అది పండుగలను ఎలా చేసుకుంటారు? దీని గురించి ప్రశ్నించారా? దీని గురించి అడగరా నాయకులు? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి వెంటనే పూర్తి జీతాలు చెల్లించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపాలి. విశాఖ ఉక్కు ఆంధ్రాకు, విశాఖ ఉక్కు ఆంధ్రాకు, విశాఖ ఉక్కు ఆంధ్రాకు.